సాగర్ రేపే వెళ్ళిపోతానంటున్నాడు. నేనేం చేయాలి? తనని ఎలా ఆపాలి? సుప్రియా, ఇంకా నిద్రపోలేదా నువ్వు? నిద్ర రావడం లేదు. ఏ? అసలేమైంది? ప్రతిపది ఇవాళ కరుణేమో ఆడుకోవడానికి జ్యోతికి తన ఫోన్ ఇచ్చింది. అప్పుడు ఎందుకనో నేను నా నోరు జారడం జరిగింది. ఇలా జ్యోతి అలవాట్లు పాడు చేయకు, నీకు కూడా పిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుంది అని అన్నాను. అన్న తర్వాత అర్థమైంది నాకు ఆ మాటల వల్ల తన మనసు ఎంతో కష్టపడి ఉంటుందని. అసలే తను ఎంతో ప్రెషర్లో ఉండగా నేనేమో ఆ మాట అనేశాను. నా మీద నాకే చాలా కోపం వస్తుంది. నువ్వు కరుణ గురించి అంతగా పట్టించుకుంటావని నాకు తెలీదు. ఐ జస్ట్ థాట్ నువ్వు కరుణను ద్వేషిస్తున్నావు అనుకున్నాను. తనని ద్వేషించేదాన్నే ప్రదీప్. ఎందుకంటే తను చేసిన పని క్షమించదగింది కాదు. కానీ ఇప్పుడు తను నీకోసం, మన కుటుంబం కోసం ఎంతో చేస్తుందంటే అది చాలా గొప్ప విషయం. ఒకవేళ తన స్థానంలో నేనుండుంటే ఇంత పెద్ద సాక్రిఫైస్ చేసేదాన్ని కాదు. తన గుండె రాయి చేసుకుని ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అంత తేలికేమి కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూనా? ఎందుకు? ఎందుకంటే ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ని అంత మెచ్యూరిటీతో హ్యాండిల్ చేసినందుకు. నువ్వు నా జీవితంలోని అతిపెద్ద కష్టాన్ని తొలగించేసావు సుప్రియ. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్, దీనివల్ల గందరగోళం తప్పదుగా. నేను తన మనసుని కష్టపెట్టేశాను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పవా ప్లీజ్? సుప్రియ తను తప్పుగా అనుకొని ఉంటుందని ముందుగా నువ్వు అనుకోవడం పాని. అప్పటికి నీకు అలాగే అనిపిస్తే నువ్వే వెళ్ళి స్వయంగా క్షమాపణ అడుగు. తనకి సారీ చెప్పే. దట్స్ ఇట్. దాంతో అంతా ముగిసిపోతుంది. అలాగే, నేను రేపొద్దుటే వెళ్ళి తనకి సారీ చెప్పేస్తాను. ఓకే, ఇక నిద్రపో. గుడ్ నైట్. గుడ్ నైట్. గంగ అంత అప్సెట్ ఎందుకు అవుతుంది? నేను రేపే లండన్ వెళ్ళిపోతున్నానని తనకి చెప్పినందువల్ల తనెంతో అప్సెట్ అయినట్టుగా కనిపిస్తుంది. వెళ్ళి చూస్తాను తను ఎక్కడుందో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,